బంగ్లాదేశ్ ఇంటరిం ప్రధాని తాత్కాలిక ప్రధాని మొహమ్మద్ యూనిస్కి భారతదేశం మీద విపరీతమైన ఆగ్రహం వచ్చింది. ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు ఆయన. కారణం ఏంటి అంటే బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఏవైతే అల్లర్లు జరుగుతున్నాయో, సివిల్ వార్ లాంటిది, ఆల్మోస్ట్ సివిల్ వార్ జరుగుతుందో అది కేవలం బంగ్లాదేశ్కి సంబంధించిన విషయం. దాంట్లో అనవసరంగా భారతదేశం తలదూర్చదు అని భారతదేశం ప్రకటించింది. దీన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దానికి రీజన్ ఆయన చెప్పింది ఏంటంటే, భారతదేశంతో మేము ఇన్నాళ్ళు అన్నదమ్ముల్లాగా వ్యవహరించాము, కలిసి ఎంతో కాలం కలిసి ఉన్నాము, భారతదేశం నుంచి ఎంతో సహాయం పొందాము, భారతదేశానికి ఎంతో సహాయం చేశాము. అటువంటి భారతదేశము క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాతోటి ఈ రకంగా వ్యవహరించడం చాలా తప్పు అని ఆయన చెప్పడం జరిగింది. ఈ ఒక విషయం ఇలాగే వదిలేస్తే పర్వాలేదు. ఆయన ఇంకో విషయంగా కూడా ఆయన వ్యాఖ్యానించారు. పక్కింటికి నిప్పంటుకుంది కదా అని చెప్పేసి మన ఇంటికి నిప్పంటుకోలేదని చెప్పేసి మనం ఊరుకుంటామా అని ప్రశ్నించారు. అయితే మొహమ్మద్ యూనిస్కి తెలియని విషయం ఇక్కడ ఒకటి ఉంది. ఇల్లు వేరు, దేశం వేరు. పక్క ఇంటికి నిప్పు అంటుకుంటే ఏమో నా దేశంలోకి, నా ఇంటికి కూడా నిప్పు అంటుకునే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. కోర్స్ దేశ విషయంలో కూడా పక్క దేశంలో ఏమైనా గొడవలు జరుగుతున్నాయి అంటే మన దేశంలో కూడా గొడవలు ఏమన్నా రావచ్చు అన్న భయంతో మనకు కావాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటాం. అంతేకాని యాక్చువల్గా ఒక దేశము అంటే మూడు కలిసి ఉంటే ఒక దేశం. ఇది హిస్టరీ కానివ్వండి, లేకపోతే పొలిటికల్ సైన్స్ కానీ చదివిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. సార్వభౌమాధికారము, ప్రజలు, ప్రదేశము, ఈ మూడు కలిసి ఉంటే ఒక దేశంగా ప్రకటించబడుతుంది. ఈ మూడు స్వతంత్రంగా కలిగి ఉన్న దేశం బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ తన వ్యవహారాల్లో వేరే వాళ్ళని వచ్చి వేలు పెడితే బంగ్లాదేశ్ ఏ రకంగా ఊరుకుంటుంది? ఒకవేళ పెట్టకపోతే పెట్టలేదు అంటుంది వేలు, ఒకవేళ వేలే పెడితే ఇప్పుడు అనవసరంగా ఎందుకు వేలు పెట్టావు అంటుంది. అదేవిధంగా రేపు పొద్దున్న ఇండియా విషయంలో కూడా అనవసరపు విషయాల్లో బంగ్లాదేశ్ కలగజేసుకుంటే బాధ్యత ఎవరు వహిస్తారు? మళ్ళీ మొహమ్మద్ యూనిస్ వయసు 84 సంవత్సరాలు. ఎంత అనుభవజ్ఞుడు! దీనికి కేవలము మనము పెట్టవలసిన పేరు ఏంటి అంటే, భారతదేశం పైన వ్యతిరేకత, అమెరికా పాకెట్లో పపెట్, ఒక కీలు బొమ్మ అని మాత్రం